నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అనే దాన్ని ఒకటి ఉంది. దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్గా మార్చడం జరిగింది. బీసీ ఏ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఎంబీసీ కార్పొరేషన్లో చేయాలనేది ఒక ప్రభుత్వం ఆలోచనగా మాకు తెలిసింది. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన నేటి వరకు మా కులానికి ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, జడ్పీటీసీ కానీ, లేకపోతే ఎంపీపీ కానీ ఎవరు ఇంతవరకు ఈరోజు వరకు చేయలేదు. 27వ తారీఖు 1వ నెలలో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఆ రోజు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఎంబీసీ కార్పొరేషన్లో కలిపినట్లయితే ఆ వచ్చేటువంటి ఆ రాజకీయ పదవి కూడా మా కులానికి దక్కదని, అది ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, బీసీ మంత్రివర్యులు సబితా మేడం గారికి మా సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పత్రిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం.